హాయ్ హలో వెల్కమ్ టు టీఎస్ న్యూస్ రూమ్. నేను మీ తాడూరి శ్రీనివాస్. ఈరోజు దేశమంతా కోడై కూస్తూ ఉంది ఒక కేసు గురించి. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తీవ్ర ఇబ్బందుల్లో మరి నేషనల్ హెరాల్డ్ కేసులో ఇరుక్కోవడం, మరి ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోవడం. ఈ కేసు పూర్వపరాలు మీకు తెలియజేసే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, భారతదేశం స్వాతంత్ర పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు. ఆ స్వాతంత్ర పోరాటంలో మనకంటూ పత్రికలు కావాలని చెప్పి మీకు ఒక ఉదాహరణగా మన తెలంగాణ పోరాటంలో కూడా కేసీఆర్ గారు ఒక పత్రిక మొదలు పెట్టడానికి ప్రతి కార్యకర్త దగ్గర 600 రూపాయలు తీసుకొని, ఆ తర్వాత ఒకటి న్యూస్ పేపర్ పెడతాననడం, అది తేలేకపోవడం, మళ్ళీ కొద్ది కాలానికి తను సొంతంగా నమస్తే తెలంగాణ టీ న్యూస్ తేవడం, దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రం కొన్ని షేర్స్ బయట వాళ్ళు పెట్టినా మరి తర్వాత ఫ్యామిలీ మేనేజ్మెంట్ తీసుకోవడం, ఆ తర్వాత వాటి ద్వారా అనేక యాడ్స్, ప్రభుత్వ సొమ్ము కానీ లేకపోతే ఆస్తులు కానీ తర్వాత అనేక రకాలుగా ఏ రకంగానైతే చేస్తున్నారనే కొంత అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఫ్యూచర్లో మరి వాటి మీద ఎలాంటి కేసులు పడతాయో తెలియదు, కానీ మీకు అర్థం కావడానికి నేను తెలంగాణలో ఏ రకంగా ఆ ఉద్యమం జరిగేటప్పుడు ఒక పేపర్ అవసరాన్ని ఏ రకంగా ప్రజలు భావించారో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నంలో, ఆనాడు నెహ్రూ గారు కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటం కోసం 1937లో నేషనల్ హెరాల్డ్ అంటే యాక్చువల్గా అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ అని ఒక అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అని ఆ రోజుల్లో ఒక కంపెనీని పెట్టడం, దాని ద్వారా ఏది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యాక్చువల్గా. సో పెట్టి నేషనల్ హెరాల్డ్ అనే ఒక పేపర్, ఆ తర్వాత క్వామీ ఆవాజ్ అనే ఒకటి ఉర్దూ పేపర్, తర్వాత ఒకటి ఇంకోటి నవ్ జీవన్ ఆర్ సంథింగ్ ఒక పేపర్ తీసుకురావడం, ఈ రకంగా 3 పేపర్లని వారు నడిపించడం జరిగింది. అది 2008లో మాత్రం ఈ ఏజేఎల్ కంపెనీ మొత్తం క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయింది కానీ పత్రికలు రావడంలో క్లోజ్ అయింది మరి, కానీ అసెట్స్ మాత్రం ఒక రిచెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అని అసెట్స్ని సమకూర్చుకోవడం ఆ కంపెనీ దగ్గర ఉండడం జరిగింది. అయితే మీన్వైల్ ఇదే ఏజేఎల్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక సుమారు 90 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నది. మరి ఆ అప్పు తిరిగి కాంగ్రెస్ పార్టీకి చెల్లించాలి, కానీ ఇదేమో క్యాష్లెస్ కంపెనీగా మారిపోవడం, బట్ ల్యాండ్లార్డ్గా అసెట్స్ను కలిగి ఉన్న కంపెనీగా మారడం, రిచెస్ట్ ఇన్ అసెట్స్ అండ్ పూరెస్ట్ ఇన్ క్యాష్, ఆ రకంగా మారిపోయింది. కాబట్టి వారు 90 crores వరకు సుమారు కాంగ్రెస్ పార్టీకి తిరిగి చెల్లించలేకపోవడం, ఆ కాంగ్రెస్ పార్టీకి చెల్లించలేనటువంటి సొమ్ముని ఒక 50 లక్షల రూపాయలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు 76% షేర్స్తో, మిగతా షేర్స్ మోతిలాల్ వోరా గారు, ఆస్కార్ ఫెర్నాండెస్ గారు ఇప్పుడు లేరనుకోండి, వారు చనిపోయారు, తర్వాత శ్యామ్ పిట్రోడా గారు, దూబే గారు, ఇలా వారి లోయలిస్టులు, వారి అనుచరులు అనుకోవచ్చు, నమ్మకస్తులు అనుకోవచ్చు, బినామీలు కూడా అనుకోవచ్చు. సో ఇటువంటి వారితో ఆ కంపెనీ మొదలవడం జరిగింది, యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో వారు ఏం చేసినారంటే కాంగ్రెస్ పార్టీకి ఒక 50 లక్షల రూపాయలు చెల్లించి, కాంగ్రెస్ పార్టీకి అప్పించినందుకు ఏమి హక్కులు ఉంటాయో వారు ఇవి తీసుకోవడం జరిగింది. తీసుకొని ఏజీఎల్ కంపెనీ యొక్క ఏదైతే అసెట్స్ మీద వీరు మొత్తం ఓనర్షిప్ తీసుకొని పెత్తనం చెల్లించడానికి అక్కడేం కంపెనీ లేదు, కానీ ఆ ఆస్తుల మీద, ఆ ఆస్తుల యొక్క రెవెన్యూని తీసుకోవడం జరిగింది. ఆనాడు సుమారుగా వీళ్ళు కొన్నప్పుడు అంటే యంగ్ ఇండియా కంపెనీ 2010లో స్థాపించడం జరిగింది. సో అప్పుడు 2000 కోట్లు సుమారు, ఇప్పుడు 5-6 వేల కోట్లకు అయ్యే ఉంటుంది. సో కాబట్టి ఆ రకంగా ఈ అసెట్స్ అన్నీ కూడా యంగ్ ఇండియా కంపెనీలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఎందుకంటే మిగతా ఇద్దరు చనిపోయినారు. శ్యామ్ పిట్రోడా మీకు తెలుసు, వారి ఇంట్లోనే ఒక పెట్ క్యాట్ లాగా అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. సో రెండోది ఏంటంటే ఈ విషయంలో అప్పటి వరకు వారితో ఇందిరాగాంధీ గారి పీరియడ్లో కొంత మేరకు రాజీవ్ గాంధీతో కూడా సఖ్యతగా మినిస్టర్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి
సుబ్రహ్మణ్య స్వామి, మీకు తెలుసు దేశంలో ఇటువంటి అవినీతి కేసులని భర్తం పట్టే విధంగా న్యాయ నిపుణులు అనుకోవచ్చు, వారిని ఒక మంచి అడ్వకేట్ వకల్తా అనుకోవచ్చు, అనేక కేసులు వేస్తూ ఉంటారు. వారు 2012లో సుబ్రహ్మణ్య స్వామి ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశాడు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దగ్గర. సో ఆ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ చేసింది. అదేంటో మరి ఆ ఎఫ్ఐఆర్ కూడా ఆ ఇయర్లో నెంబర్ 1 CC నెంబర్ 1గా వారు నమోదవడం జరిగింది. ఆ తర్వాత వారికి కోర్టు సమన్స్ రావడం, వాటిని వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవడం, ఆ తర్వాత బెయిల్ కూడా తీసుకోవడం. సో 2015లో వీరికి బెయిల్ కూడా గ్రాంట్ అవ్వడం జరిగింది. సో 2016లో ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది. ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది కదా, ఈ అసెట్స్ అన్నీ, ఈ డబ్బులన్నీ, ఇన్కమ్, వాటి ఆస్తుల ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ ఇవంతా కూడా ఈ 50 lakhs, కాంగ్రెస్ పార్టీ 90 lakhs, ఆ తర్వాత ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ ఏ రకంగా అయినాయి ఆ అమౌంట్ మీద మనీ లాండరింగ్ అనేది కేసులు బుక్ అయినాయి. మీరు ఇయర్స్ గమనించినట్టయితే 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ కేసులు వేయడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి గారు వారు అంతకుముందు వారి కుటుంబానికి సన్నిహితులే, కేంద్ర మంత్రిగా కూడా వారి గవర్నమెంట్లో పనిచేసినారు. సో కాబట్టి ఆ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలోనే ఈ కేసులన్నీ కూడా వేయడం జరిగింది. కానీ ఇప్పుడేమో ఇది పొలిటికల్ వెండెట్టా కేసు అని అంటారు. పొలిటికల్ వెండెట్టా అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కావాలని ఈడీని పురిగొల్పి చేస్తూ ఉంది అని. మరి అప్పుడు ఈడీ ఎవరి చేతిలో ఉంది? అప్పుడు మిగతావన్నీ సిబిఐ కేసు, మరి ఈ రకంగా కోర్టులే ఆదేశించడం. ముఖ్యంగా మధ్యలో మీకు అందరికి తెలిసే ఉంటుంది, హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. దేని మీద? ఈ అసెట్స్ వీళ్ళు లీజుకు తీసుకున్నారు. ఎందుకు ఇంత గోల్ అవుతుందంటే యాక్చువల్గా నేషనల్ హెరాల్డ్ పేపర్ దేశ స్వాతంత్రం కోసం ఆనాడు మరి ఏజేఎల్ కంపెనీని నెహ్రూ గారు స్థాపించినప్పుడు ప్రభుత్వ పరంగా ఈ బిల్డింగ్స్ని లీజుకు తీసుకోవడం కానీ, ప్రభుత్వం అలొకేషన్ చేయడం కానీ, బాంబేలో, లక్నోలో, మన భోపాల్లో, తదితర రాష్ట్రాలలో అనేక అసెట్స్ని ప్రభుత్వం ద్వారా తీసుకున్నారు. ఎందుకంటే వివిధ రాష్ట్రాలలో ఈ పేపర్ని ప్రింట్ చేయడం, పబ్లిష్ చేయడం, సర్క్యులేట్ చేయడం చేయాలి కాబట్టి టు ఎంటర్టైన్ అనుకోవచ్చు, లేకపోతే ఇటువంటి న్యూస్ పేపర్స్కి రాయితీ. ఇప్పుడు మనం చూసినాం కదా, ఏదైతే వివిధ పార్టీలకు ల్యాండ్స్ ఇస్తూ ఉంటారు. మీకు ఢిల్లీలో తక్కువ రేటుకే తెలంగాణ భవన్, ఆ రకంగా ఇక్కడ కూడా తెలంగాణ భవన్ మనకు బంజారాహిల్స్లో పార్టీలు ఏర్పాటు చేసుకోవడం, వివిధ జిల్లాలలో కూడా పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం జరిగింది కదా. మీకు ఎందుకు పదే పదే నేను ఈ దీదెన్ టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ పార్టీని కంపేర్ చేస్తూ ఉన్నానంటే, ఇది మీకు ఈజీగా ఈ రాష్ట్రంలో అర్థం అవడానికి. ఏ రకంగానైతే ఇప్పుడు మనకు ఈ ఛానళ్ళు నడిపిస్తూ ఉన్నారో, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, స్వాతంత్రం కోసం, తెలంగాణ కోసం స్టార్ట్ అయినటువంటి అవి ఇప్పుడు ఓనర్షిప్తో ప్రైవేటు మిగతా అన్ని సంస్థలు ఎట్లా నడుస్తున్నాయో అవి కూడా ఇప్పుడు ఆ రకంగా మారిపోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, అక్కడ దేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈ కాలానుగుణంగా అదేమో నేషనల్ హెరాల్డ్ కంపెనీ నడపలేదు, మూసుకుపోయింది. ఇక్కడ మాత్రం నమస్తే తెలంగాణ, టీ న్యూస్ బాగా నడుస్తూ ఉంది. సో ప్రతి ప్రాంత పోరాటంలో ఇలా వస్తూ ఉంటాయి. ఆ రకంగా కాలగమనంలో కొన్ని ఈ రకంగా అవుతూ ఉంటాయి, కొన్ని ఏమో నడుస్తూ ఉంటాయి. సో 2019లో ఢిల్లీ హైకోర్టు ఏదైతే రూలింగ్ ఇచ్చిందో ఏజేఎల్, ఈ ల్యాండ్ కేసు ఏదైతే లీజు ఇచ్చినటువంటిది మీరు కమర్షియల్గా ఈ రకంగా యంగ్ ఇండియా కంపెనీకి ఇచ్చేయడం జరిగింది. ఒక రకంగా అది అమ్మేసినట్టు. సో మీరు ఈ రకంగా ఇష్టం ఉన్నట్టు దీన్ని కమర్షియల్గా వాడుతూ ఉంటున్నారు కాబట్టి మీరు లీజుని ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయట్లేదు కాబట్టి ఇది వయలేట్ చేసినారు. అందుకని మీరు వెంటనే ఆ లీజ్ డీడ్ క్యాన్సిల్ అయినట్టుగా వారు తీర్పు ఇవ్వడం జరిగింది. వెకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఎవిక్షన్ మీద మళ్ళీ వీళ్ళు పోయి స్టేలు తెచ్చుకోవడం, ఒకవైపు ఆ కేసు, ఒకవైపు బెయిల్ తెచ్చుకోవడం, బెయిల్ మీద వీళ్ళు బయట ఉండడం, ఆ సమ్మన్స్ను కానీ వారంటులు కానీ వచ్చినప్పుడు ఎగ్జామినేషన్కి వాటిని పోస్ట్ పోన్ చేయడం, పిటిషన్స్ పెట్టుకోవడం, ఈ రకంగా కేసుని ఈ రోజు వరకు డ్రాగ్ చేస్తూ వచ్చినారు. అయితే 2022లో కొంతమేరకు ఈడీ క్వశ్చన్ కూడా చేసింది. ఇది వారి ఆఫీస్కి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని. ఆ కోర్టు కూడా మీకు బాగా ప్రాచుర్యంలో మన తెలంగాణ ప్రజలకు తెలుసు, రౌజ్ ఎవెన్యూ కోర్ట్ ఢిల్లీలో మన కవిత గారు, కేజ్రీవాల్ గారిని విచారించింది కదా ఈడీ కేసు, పిఎంఎల్ఏ కేసు. సో ఆ రకంగా మనీ లాండరింగ్ కేసులని, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసులని పిఎంఎల్ఏ అని అంటారు. సో అటువంటి కేసులు విచారించే కోర్టు సేమ్ రాహుల్ గాంధీ గారిని, అదే రకంగా మరి సోనియా గాంధీ గారిని కూడా విచారించడం జరిగింది. సో ఇది 2025లో ఇప్పుడు కేసు పాటియాలా కేసులో
క్రిమినల్ కేసు ఏదైతే ఉందో, ఆ తర్వాత స్పెషల్ పిఎంఎల్ఏ కేసు ఏదైతే ఉందో, తర్వాత ల్యాండ్ డిస్ప్యూట్ మీద వాళ్ళు ఈ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఏంటి, ఆ ఎవిక్షన్ మీద స్టే తెచ్చుకోవడానికి వెళ్ళడం, ఈ కేసుల మీద వెళ్ళడం, మమ్మల్ని విచారించవద్దు అన్నట్టు వెళ్ళడం, క్వాష్కు అటు వీటికి వెళ్తూ ఉంటారు కదా, అట్లా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఆ సుప్రీంకోర్టులో కూడా ఈ ల్యాండ్ ఎవిక్షన్ కేసు ఒకటి పెండింగ్ ఉండడం. బట్ ట్రయల్ కోర్టులో మాత్రం ఇప్పుడు అది మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ ట్రయల్ కోర్టులో సుబ్రహ్మణ్య స్వామి అంటున్నాడు, క్రాస్ ఎగ్జామినేషన్ నేనే చేస్తా స్వయంగా అని అంటున్నారు. నిజంగా కూడా వారు చాలా ఫెమిలియర్ లాయర్, మరి ఫ్యాక్ట్స్ కూడా ఆయనకే తెలుసు కాబట్టి అతను తన ఓన్ కేసు తనే పెట్టినటువంటి కేసు తనే వాదించే ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు, ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అనేది ఒక స్కామ్గా మారడం అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో బోఫర్స్ నుంచి అనేక రకం ఆదర్శ స్కామ్ కానీ, బొగ్గు కుంభకోణాలు కానీ, లేకపోతే ఇంటర్నెట్లో ఆ రోజు కుంభకోణాలు కానీ, అంటే అంటూ ఉంటారు కదా, గాలిని సైతం, ఆకాశంలో సైతం, మిలిటరీలో సైతం, వ్యవసాయంలో అనేక స్కామ్లతో కాంగ్రెస్ పార్టీకి పేరు స్కాంగ్రెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు జనాలు. జనరల్గా మీడియా డిబేట్స్లో అన్ని పార్టీల వాళ్ళు కూడా అంటూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యంగ్ ఇండియా కంపెనీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ ఆర్గనైజేషన్ లాగా వాళ్ళు చేయడం జరిగింది. మరి అటువంటి దాంట్లో సోనియా గాంధీ గారి వయసు ఎంతనో, మరి రాహుల్ గాంధీ గారి వయసు ఎంతనో, అది యంగ్ ఇండియా ఎట్లయితుందో, దాన్ని ఎందు గురించి పెట్టిరో, దాని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏందో, మరి ఈ అసెట్లను మాత్రమే కొనడానికి దాన్ని రూపొందించి చేస్తే మాత్రం తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడినట్టే లెక్క. దీంట్లో డిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ అని 403 సెక్షన్ కానీ, లేకపోతే చీటింగ్ 420 కానీ, లేకపోతే మన క్రిమినల్ కాన్స్పిరసీ కేసు, ఇటువంటి సెక్షన్లతో కేసులు బుక్ చేయడం జరిగింది. సో అవి అనేక రకమైనటువంటి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇవన్నీ కేసులు ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఒకవేళ నిజంగా పొలిటికల్ వెండెట్టా అవుతే కేసు అక్కడ నమోదవ్వడం కానీ, పొలిటికల్ వెండెట్టా అంటే ఉట్టిగానే ఏదో ఏమంటారు వేగ్ స్టేట్మెంట్సు, లేకపోతే మనకు సినిమా యాక్టర్ల మీద న్యూస్ వస్తూ ఉంటాయి చూడండి, అటువంటి న్యూస్ లాగా, ఫేక్ న్యూస్ లాగా అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ కేసులు బుక్ అయినాయి కదా. సో కేసులు బుక్ అయినాయి కాబట్టి దాంట్లో బెయిల్ తీసుకోవడం నిజమే, ఇవన్నీ తిరగడం నిజమే. కాబట్టి ఇవన్నీ మనము చూస్తూ ఉన్నాం. నిజంగా కూడా కామన్ మ్యాన్కి ఏ రకమైన చట్టాలు ఉంటాయో, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళేం రాయల్ కాదు కదా, రాయల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు కదా. అందరి కేసులు ఎలా జరుగుతాయో మనం చూసినాం. అనేక మంది పొలిటికల్ వాళ్ళు జైళ్ళలోకి వెళ్ళడం చూసినాం. లల్లు ప్రసాద్ యాదవ్ కేసు కావచ్చు, లేకపోతే ఇక్కడ కవిత గారు మొన్న జైలుకు పోవడం కావచ్చు, కేజ్రీవాల్ గారు జైలుకు పోవడం కావచ్చు, వారు ఉప ముఖ్యమంత్రి మహేష్ సిసోడియా అనేక నెలలు జైలుకు పోవడం. కామన్ మ్యాన్ కానీ ఎవరైనా సమానంగా ట్రీట్ చేస్తే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అయితే మీకు ఇక్కడ ఒక విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ధర్నాలు చేయడము, ఈ రకంగా పోరాటాలు చేయడం, ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం, అంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ముందు, మరి స్టాట్యుటరీ అథారిటీస్ ముందు చేయడము, ఈ రకంగా ఏ రకంగా సబబు మొదటి నుండి కూడా కాంగ్రెస్ ఏంటంటే, ఆ రోజుల్లో గాంధీని ఎవరో గాడ్సే ఒక వ్యక్తి ఆయన చంపితే మొత్తం ఆర్ఎస్ఎస్ అతను చంపాడు అని చెప్పి వీళ్ళు బ్యాన్ చేద్దామని చెప్పి ఒక ఆర్గనైజేషన్ని బ్యాన్ చేయడం, లేదా ఇందిరాగాంధీ గారిని ఒక్క సిక్కు మతస్థుడు ఫైర్ చేసినారు కాబట్టి సిక్కులంతా ఇంకా ఇందిరాగాంధీ గారికి, కాంగ్రెస్కు వ్యతిరేకం అని చెప్పి సిక్కుల మీద దాడి చేయడం, ఆ కేసులలో శిక్షలు పడడం మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ మీద ఏదన్నా ఆరోపణ వచ్చినప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటుంది. రాజీవ్ గాంధీ గారి మీద తమిళ్ వాళ్ళు, ఎల్టీటీ వాళ్ళు అక్కడ ఎందుకు మరి ఈయన శాంతి పేరుతో అక్కడ మన ఇండియన్ మిలిటరీని పంపడము ఏంటో, వాటి మీద పర్సనల్ ఎల్టీటీకి రాజీవ్ గాంధీ పాలసీస్కి మధ్య సంఘర్షణ జరిగితే ఆ టైంలో మీకు గుర్తుండే ఉంటుంది, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వము పార్టీ యొక్క ఏదైతే మన ఎన్టీ రామారావు గారి సినిమా థియేటర్స్ కాచిగూడ సెంటర్లో ఉంటాయి, చాలా పెద్ద పెద్ద కళాఖండాలతో ఉండేది. రామకృష్ణ థియేటర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఆ రకమైనటువంటి కళాఖండాలు కలిగినటువంటి థియేటర్ల మీద దాడి, ఇండ్ల మీద దాడి, సో ఆ రకంగా ఎటువంటి సంబంధం లేదు. ఎల్టీటీ వాళ్ళు రాజీవ్ గాంధీ గారి హత్యతో ఎటువంటి సంబంధం లేదు. కానీ దాడులు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వీధుల మీదకి వచ్చి చాలా పెద్ద ఎత్తున దాడులు చేయడం జరిగింది, ప్రాణాలు పోవడం జరిగింది, ఆస్తులు తగలబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు, వారి మీద ఏ ఆరోపణ వస్తే సహించమన్నట్టు ఆ రాజకుటుంబం మీద, ఆ డైనాసిటీ మరి వాళ్ళ మీద ఏ రకంగా వచ్చినా కాంగ్రెస్ పార్టీ రకం. అదే రకంగా ఈరోజు చిన్న కేసు ఒకటి
ఆడ ట్రయల్కు వచ్చి ఆ కేసు బయటికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేస్తూ ఉంటాయి. రేపు ప్రూవ్ చేయొచ్చు, బెయిల్ మీద ఉన్నారు, రేపు కేసు కంప్లీట్ అయినాక ఏం చేయలేదని నేరారోపణలు రుజువు చేసుకొని కూడా బయటికి రావచ్చు. అది ప్రజలకు ఆదర్శం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇక్కడ ఈడీ ఆఫీసుల ముందు, బీజేపీ ఆఫీసుల ముందు ధర్నాలు చేయడం అనడం ఏ రకంగా సబబు చెప్పండి? మరి కేసు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టి హయాంలో జరిగింది, మరి ఆ రోజు తన మీద తాను దాడి చేసుకుందా గాంధీ భవన్ను తగలబెట్టుకున్నట్టు? సో ఇవన్నీ కూడా ఎందుకంటే సమాజంలో ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇది మంచి పద్ధతిగా కాంగ్రెస్ ఓ రొటీన్ పద్ధతిలో, అంటే కాంగ్రెస్ పార్టీ వారి గాంధీ కుటుంబం మీద ఏదైనా ఆరోపణ వచ్చినా మేము రోడ్ల మీదకి వచ్చి అందరి మీద దాడులు చేస్తామన్నట్టు వ్యవహారం నాటి నుండి నేటి వరకు కొనసాగిస్తే అటువంటి దాడులతోనే మీరు ఎందులో పుట్టినోళ్ళు అందులో పోతారన్నట్టు మీరు అటువంటి దాడులకు కనుక చేస్తే ప్రజలు మీకు తగిన బుద్ధి తొందరలోనే చెప్తారు. సో అటువంటి దాడులు చేయకుండా, ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల క్షేమం దృష్ట్యా ఉంది కాబట్టి ఇటువంటి దాడులను ప్రోత్సహించకుండా నేను అనుకుంటాను కొంత మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పార్టీ మీద వచ్చిన ఆరోపణలు డిఫరెంట్, కానీ ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తులని కానీ ప్రజల యొక్క ప్రాణాలను కానీ కాపాడేటటువంటి బాధ్యత ప్రభుత్వం, అది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి తెలంగాణలోనే ఉంది మీ కాంగ్రెస్ పార్టీ సర్కార్. కాబట్టి ఇప్పుడు మీ చిత్తశుద్ధి తెలుస్తుంది. మీరు వేర్పాటువాదుల లెక్కనే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేస్తున్నట్టు, లేకపోతే స్టాలిన్ గారు వేర్పాటువాదాన్ని తెస్తున్నట్టు, మీరు ఈ వ్యక్తిగతమైనటువంటి ఈ కేసుల మీద, స్కామ్ల మీద ఎవరు విచారణ చేయొద్దు, మాది రాజకుటుంబం అని మీరు వ్యవహారం చేస్తే కనుక కాలగర్భంలో కలిసిపోతుంది కాంగ్రెస్ పార్టీ తొందరలోనే అనే విధంగా ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ఇది నా యొక్క ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులపైన విశ్లేషణ. థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి టీఎస్ న్యూస్ రూమ్. సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఇంకా ఈ ఛానల్ని ఇంప్రూవ్ చేసేటటువంటి అవకాశాన్ని కల్పియండి.